హాయ్ గైస్, అందరూ ఈరోజు ఇండియా కప్ గెలిచింది. ఆ సెలబ్రేషన్స్ చూపించాలనుకున్నా చూడండి. ఇండియా మొత్తం గెలిచింది మొత్తం అయిపోయింది. ఆగండి అక్కడి నుంచి ఓకే చూడండి. మొత్తం గెలిచింది. ఇదంతా స్పిచ్చింగ్ అవుతుంది. మేము పేపర్ స్టడీగా పెట్టుకున్నా. ఇండియా అంటే అదే లాస్ట్ అభిషేక్ శర్మ అవుట్ చేసినప్పుడే ఒక 3 సార్లు 2 సార్లు వేసా. అందుకే అటు సైడ్ మొత్తం గలీజ్గా ఉంది. బయట అయితే ఫుల్ క్రాకర్స్. ఇందాక దాకా ఫుల్ కాల్చి సౌండ్ ఫుల్ వస్తుంది కానీ కనపడతలేదు. ఎటు సైడ్ లాస్ట్గా వస్తున్నా చూడండి. నేను కూడా అదే క్యాప్చర్ చేస్తామని చూస్తున్నా ఇందాక నుంచి. అవట్లే అది అంటే ఇట్లా కప్పుని ఇట్లా అంటారు కదా, అప్పుడు వేస్తారేమో. ఇప్పుడు అన్నీ బొడ్డ వేస్తున్నారు. అప్పుడు చూద్దాము. అగో సైన్స్ అవుతుంది, సైనింగ్ అవుతుంది. ఇప్పుడు అగో కుల్లి అందరు తీస్తున్నారు. మొహమ్మద్ సిరాజ్, వావ్ నైస్. ఇగోండి మా నాన్నమ్మ ఇంట్రెస్టింగ్గా చూస్తుంది దాన్ని. నేను పేపర్లు ఇచ్చా ఇట్లా కప్పు రేస్ చేసేటప్పుడు ఇట్లా ఏమని. మా డాడీ కూడా చూస్తున్నాడు. మా డాడీకి కూడా ఇచ్చా. అది వీటిని బాగా ఎట్లా అంటే నేను అప్పుడు దాచిపెట్టా, ఫుల్ అన్నీ దాచిపెట్టా చింపేసి, ఏదో ఒక టైంకి పనికి వస్తుందని. అది ఇప్పటికి పనికి వచ్చింది. ఇక 3 times గెలిచింది కప్పు. 3 times. ఫస్ట్ టైం ధోని, సెకండ్ టైం రోహిత్, థర్డ్ టైం సూర్య. కనపడతలే, క్యాప్చర్ చేస్తాను కావట్లే. అందరూ పైనకి వచ్చేసిండ్రు. ఐస్ అందరూ పైనకి వచ్చారు. బాబా ఇప్పుడు అమరాబాద్లో చూసుకోండి, బమ్ బమ్ అని కప్పు ఇట్లా రేస్ చేసేప్పుడు చూపిస్తా. ఓకే గైస్, బూమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద రివార్డ్ వచ్చింది. 4 wickets తీసాడు కాబట్టి. ఓకే ఆకండి. ప్లేయర్ ఆఫ్ ద రివార్డ్ సంజు శాంసన్. ఓకే కప్పులు అయిపోయేప్పుడే ఇంకా మనం వీడియో తీసేది. ఓకే గైస్, టైం ఎక్కువ అయిపోతుంది. సరే బాయ్. ఎట్లా పోయాను? సరే బాయ్ గైస్.